ఒక విమర్శ నుండి కాక్రోచ్ ఉద్భవించి ఒక ఉద్యమం పుట్టింది. ఒక ఉద్యమం పుడితే ఒక రాజకీయ ప్రశ్నగా లేచింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నుండి కాక్రోచ్ అనే పదం బయటకొస్తే ఆ అవమానాన్ని ఆయుధంగా మలుచుకుని యువత వీధుల్లోకి వచ్చింది. ప్రశ్నించే గొంతు పెరిగింది, ప్రతిఘటన బలపడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక వ్యంగ్యపు పేరుగా పుట్టి ఒక రాజకీయ సందేశంగా మారింది. ఎర్రకోట వేదికపై నుండి నక్సల్స్ అంటూ మరో కొత్త పదం వినిపించింది. ప్రశ్న నుండి ఉద్యమం పుడుతుంది, ఉద్యమం నుండి రాజకీయ ప్రశ్న పుడుతుంది. అయితే దానికి దిమాగి నక్సల్స్ అనే పేరు పెడతారా? ప్రశ్నిస్తే ఆలోచిస్తే అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి మిగిలేది ఏమిటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమా? పరీక్షల్లో అక్రమాలను ప్రశ్నించడం నేరమా? ఉద్యోగాల కోసం పోరాడటం వ్యతిరేకత, అన్యాయాన్ని ఎదిరించడం దిమాగి నేరమా? పేర్లు మారవచ్చు, పదాలు మారవచ్చు, ముద్రలు మారవచ్చు, కానీ ప్రశ్నించే ప్రజల చైతన్యం అంతం కాదు. నిన్న కాక్రోచ్ అన్నారు, నేడు దిమాగి నక్సల్స్ అంటున్నారు. రేపు ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ ప్రజల ప్రశ్న ఒక్కటే. మమ్మల్ని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎందుకంటే కాక్రోచ్ అణచవచ్చు, గొంతును మూయవచ్చు, కానీ ఆలోచనను అణచలేరు, ప్రశ్నను చంపలేరు, చైతన్యాన్ని ఆపలేరు. ప్రశ్నించే మెదడే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పేర్లు పెట్టడం కాదు, ప్రశ్నలకు సమా